బీజేపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ మంగళవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. మాధవ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వందలాది మంది అనుచరులతో భారీ చేరిక. ఎంవీఆర్ ఒంటరిగా కాకుండా తనతో పాటు సుమారు 500 మందికి పైగా ప్రధాన అనుచరులు, పలువురు గ్రామ సర్పంచులు మరియు స్థానిక నేతలతో కలిసి కాషాయ దళంలో చేరారు. ఈ భారీ చేరికతో అనకాపల్లి ప్రాంతంలో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి పథకాలు, దేశం పట్ల ఆయనకున్న అంకిత భావం తనను విశేషంగా ఆకర్షించాయని తెలిపారు. ప్రజలకు మరింత చేరువుగా ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను బీజేపీని ఎంచుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ ఎంవీఆర్ వంటి సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు పార్టీలోకి రావడం శుభ పరిణామమన్నారు. పథకాల ప్రచారం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. అనకాపల్లి జిల్లాలో పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేయడమే తమ తక్షణ లక్ష్యమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి పదంలో నడవడమే బీజేపీ సిద్ధాంతమని ఆయన పునరుద్ఘాటించారు. పాల్గొన్న ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పెందుర్తి ఇన్ఛార్జ్ రామనాయుడు, కార్పొరేటర్ ముమ్మన దేవుడు, ముద్దుర్తి సర్పంచ్ కడిమి వెంకట్, బంగారం మెట్ట నానాజీ, గంటా సూరిబాబు, నర్సీపట్నం జానకి, గాలి శ్రీను, గైపూరు రాజు, వాసు, పోలవరపు లోకేష్లతో పాటు అధిక సంఖ్యలో ఎంవీఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది తర్వాత జరిగిన గొప్ప పరిణామం ఇవాళ అనకాపల్లి జిల్లా సంబంధించి త్వరలోనే రాజకీయ ప్రవేశం అనే పోస్టర్స్ మొత్తం విశాఖ జిల్లా వాసులందరికీ కూడా ఎప్పటికప్పుడు కనిపిస్తుంటాయి. ఎన్ని రోజుల నుంచి అంటే గత 2 సంవత్సరాల నుంచి ఎప్పటికప్పుడు త్వరలో ఎంవీఆర్ రాజకీయ ప్రవేశం. సో ఈ యొక్క ప్రశ్న అందరూ కూడా ఉత్కంఠంగా వేచి ఉన్నారు. ఎన్నికల ముందు ఎంవీఆర్ గారు ఏ పార్టీలో చేరుతారని చెప్పి. ఆ విధంగా ఆ ఉత్కంఠాన్ని తెరదించుతూ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం ఏదైతే ఉందో అది శుభ పరిణామంగా నేను భావిస్తూ ఆయనకి భారతీయ జనతా పార్టీలో స్వాగతంగా స్వాగతిస్తున్నా. భారతీయ జనతా పార్టీలో ప్రమాదకరమైంది ఏంటంటే వన్స్ ఇన్ బీజేపీ ఆల్వేస్ ఇన్ బీజేపీ. సో ఆ విధంగా ఎంవీఆర్ గారు భారత రాజకీయంలో మొదటిసారి రాజకీయ అడుగులు వేయటం జరిగింది. సో ఆ విధంగా అనేక సంవత్సరాలు బట్టి ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఈయన పేరే. ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఈయన పోస్టర్ కనిపిస్తుంది. ఏ జాతర, ఏ అమ్మవారి యొక్క మహోత్సవాలు చూసినా కూడా ఎంవీఆర్ గారి యొక్క చిత్రపటాలే కనిపిస్తుండేవి. ఆ విధంగా ఒక రాజకీయ చర్చకి దారి తీయటం జరిగింది. మేము కూడా గమనించాం ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకింత పెద్ద ఎత్తున దాతృత్వంతో అనేక రకాల దైవిక కార్యక్రమాలు చేస్తున్నారంటే నేను రాజకీయాల్లో కూడా రావాలని చెప్పి ఒక ఉద్దేశం తెలియటం జరిగింది. ఆ విధంగా అటువంటి ఒక ఆలోచన ఉన్న వ్యక్తి, ఒక సేవా తత్పరుడు, ఈరోజు అటువంటి ఆలోచనతో అటువంటి లక్ష్యాలతో పనిచేసే ఒక పార్టీలోకి రావటం. భారతీయ జనతా పార్టీ అంటే మేము చెప్పడం జరిగింది, భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదు, మన యొక్క సాంస్కృతిక పునర్వైభవం కోసం పనిచేస్తున్న ఒక పార్టీ. కేవలం మన సంస్కృతి అనే కాదు, భారతదేశం ప్రపంచంలో ఒక మేటి దేశం అవ్వడానికి కావలసిన అన్ని. అనకాపల్లి జిల్లాలో అనేక మంది ఎంవీఆర్ గారి యొక్క సేవను ఉపయోగించుకున్నారు. అటువంటి ఎంవీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ దేశం ఇంత బాగా అభివృద్ధి చెందుతున్న కారణంగా, అదేవిధంగా ప్రపంచంలో ఉంటున్న అనేక దేశాలు ఈరోజు వెలువెల్లాడుతుంటే ఒక భారతదేశంలో మనం ప్రశాంతంగా జీవనం సాగించడానికి కారణం భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే నేను కూడా భారతీయ జనతా పార్టీకి చేదోడు వాదోడుగా ఉండాలనే లక్ష్యంతో శ్రీ ఎంవీఆర్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున సాదరపూర్వక స్వాగతం పలుకుతున్నాం. సో ఈ సందర్భంగా శ్రీ ఎంవీఆర్ గారిని కోరుతున్నాం.
కొద్దిగా కిందకి పెట్టండి అమ్మ, కిందకి పెట్టండి. ఇప్పుడు మన దేశ డెవలప్మెంట్ చూసి బీజేపీ పార్టీ, మన నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్రంలో జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ గారు మాధవ్ గారు, మా అనకాపల్లి జిల్లా పరమేష్ గారు చేసి పనులు చూస్తుంటుంటే ఇలాగ మనం చేస్తే బాగుంటుంది. అలాగే మాధవ్ గారు కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇలాంటి వాళ్ళు మనకి దొరకటం బాగా అదృష్టంగా భావించి నేను బీజేపీలో చేరటం జరిగింది. నాకు చాలా ఆఫర్లు వచ్చినా కానీ నాకు బీజేపీ అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. అందులో నాకు నచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అందుకని నేను ఈ నిర్ణయం